హలో ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎందుకో తెలియదు కానీ సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. అయితే అప్పుడు అతనికి ఒక కొండ కనబడ్డది. ఆ కొండెక్కి దూకి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. అయితే ఆ కొండ చాలా నిటారుగా ఉంది. ఆ కొండని ఎవరూ ఎక్కలేరు అన్నంత నిటారుగా ఉంది. కాబట్టి మనిషి అన్నవాడు ఆ కొండ ఎక్కలేడు. అయితే అప్పుడే అతనికి ఒక కోతి కనబడ్డది. ఆ కోతి చాలా ఈజీగా ఆ కొండను ఎక్కడం స్టార్ట్ చేసింది. అయితే అతను ఆ కోతి ఆ కొండపైకి ఎలా ఎక్కుతుందన్నది అబ్జర్వ్ చేశాడు. ఆ తర్వాత అతని చేతికి మట్టిని రాసుకుని ఆ వ్యక్తి ఆ కొండను ఎక్కాలనుకున్నాడు. అయితే ఆ కోతి ఏ వైపు నుండి ఎక్కిందో ఆ వైపు నుండి ఆ వ్యక్తి కూడా ఆ కోతిలాగా ఎక్కడం మొదలుపెట్టాడు. అయితే ఏదో విధంగా అతను ఆ కొండ అయితే ఎక్కిపోయాడు. దాని తర్వాత అతనికి చేతులు నొప్పిగా ఉన్నాయని చేతులు చూసుకుంటూ ఎలాగో చనిపోతాను కదా, చేతులు నొప్పి అయితే ఏముందలే అని కిందకి చూశాడు. అయితే అతను కిందకి చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే కింద చాలామంది జనాలు అతని వైపు చూస్తూ చప్పట్లు కొట్టి అభినందిస్తున్నారు. ఒక్క నిమిషం వరకు అతనికి అక్కడ ఏం జరుగుతుందన్నదో అర్థం కాలేదు. అయితే మనుషులు ఎవ్వరూ ఎక్కలేని కొండను అతను ఎక్కించాడు. అయితే అప్పుడే అతనిలో ఉన్న టాలెంట్ ఏంటో అన్నది అతనికి అర్థమైంది. అయితే ఆ రోజు నుండే కొండలు ఎక్కడం మొదలుపెట్టిన ఆ వ్యక్తి జీవితం పూర్తిగా ఒక్కసారిగా మారిపోయింది. ఎంతలా అంటే ప్రపంచం మొత్తం అతని వైపు చూసేంతలా. ఇంకా ఇతను రాక్ క్లైంబింగ్ తరపున ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు కూడా. ఇంకా ఎన్నో రికార్డులను అతని ఖాతాలో వేసుకుని తన జీవితాన్నే ఒక సినిమాగా తెరకెక్కించేలా ఎదిగి స్టాన్లీస్ ప్రారంభించిన సూపర్ హ్యూమన్ సిరీస్లో ఒక సూపర్ హ్యూమన్గా నిలిచి మంకీ కింగ్, కోతిరాజు అనే ఎన్నో బిరుదులతో నిలిచిన వ్యక్తి అతనే జ్యోతిరాజ్. ఒక కామన్ మ్యాన్ నుండి సూపర్ హ్యూమన్గా ప్రపంచం దృష్టిలో నిలిచిన జ్యోతిరాజ్ జీవితం ఎలా ప్రారంభమైంది, ఎలా కష్టాలను భరించాడు, ఇంకా ఎందుకు చనిపోవాలనుకున్నాడు, అతను సాధించిన రికార్డులు ఏంటి, ఇలా జ్యోతిరాజ్ గురించి అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ఇంకా మా ఇన్ఫర్మేషన్ నచ్చితే మన తెలుగు గెలాక్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కన ఉన్న బెల్ ఐకన్ని ఆల్లో పెట్టుకోవడం వల్ల ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో మరింత మందికి సజెస్ట్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి మంచి రీచ్ కూడా వస్తుంది. మీరు చేసే లైక్ అండ్ కామెంట్ మాకు ఎంతో ఇంపార్టెంట్. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంకీ కింగ్, కోతిరాజు అని పిలువబడే ఇతని పూర్తి పేరు జ్యోతిరాజ్. ఈ జ్యోతిరాజ్ తమిళనాడులోని మదురై జిల్లాకు చెందినవాడు. అతను 3 ఏళ్ల వయసులో అతని తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జాతరకు వెళ్ళాడు. ఆ జాతర అతని తల్లిదండ్రులను పోగొట్టుకోవడానికి కారణమైంది. ఆ జాతరలో జ్యోతిరాజు వాళ్ళ తల్లిదండ్రుల నుండి తప్పిపోయాడు. ఎంత వెతికినా జ్యోతిరాజుకి వాళ్ళ తల్లిదండ్రులు దొరకలేదు. 3 ఏళ్ల వయసులో తప్పిపోయిన జ్యోతిరాజుని మరొక జంట అతన్ని తీసుకువెళ్లారు. అయితే తీసుకువెళ్లారు కానీ అతన్ని ఎప్పుడూ ఒక బానిసలాగానే చూసేవారు. అతనితో పని చేయించుకోవడం, అతన్ని తిట్టడం, కొట్టడం, తర్వాతే తిండి పెట్టడం, ఇలా ఈ విధంగా వాళ్ళకి నచ్చినట్టు ప్రవర్తించేవారు. అయితే చివరికి జ్యోతిరాజు వాళ్ళ బిహేవియర్ చూసి భయపడి 7 ఏళ్ల వయసులో అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రంలో బాదల్ కోటకు పారిపోయాడు. అక్కడ ఒక వ్యక్తి పనిప్పించి భోజనం పెట్టేవాడు. అయితే అతను కూడా ఇంతే, ఏదో విధంగా జ్యోతిరాజుని హింసించేవాడు. అయితే ఏదో విధంగా జ్యోతిరాజు మెల్లిగా అతని జీవితాన్ని గడిపేశాడు. అయితే తన 18 ఏళ్ల వయసులో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే జ్యోతిరాజు పనిచేసే కుటుంబం వారు జ్యోతిరాజు చేయని తప్పుకి తనపై నింద వేశారు. అదే వాళ్ళ ఇంట్లో డబ్బు దొంగతనం. దాంతో అతని జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. చివరికి చనిపోదామని ఒక కొండ దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మనం వీడియో ఫస్ట్లో చెప్పుకున్నాం. అయితే ఆ రోజు కొండెక్కడం వల్ల జ్యోతిరాజుకి అతనిలో ఉన్న టాలెంట్ ఏంటో అన్నది తెలిసింది. అయితే అప్పటి నుంచి కొండలు ఎక్కడం అన్నది మొదలుపెట్టాడు. మెల్లగా దానిపై అనుభవం తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎలాంటి నిటారు కొండనైనా గోడనైనా ఎక్కేయగలుగుతున్నాడు, అది కూడా వితౌట్ సేఫ్టీతో. ఈ విధంగా అతను కొండలు ఎక్కడం వల్ల అతని కాళ్ళు, చేతులు అన్నవి కోతుల్లాగా బలంగా మారిపోయాయి. అయితే ఈ జ్యోతిరాజు ఎక్కడైతే చనిపోదాం అనుకున్నాడో అదే ప్రాంతంలోని చిత్రకూటకు అనేక మంది పర్యాటకులు జ్యోతిరాజు చేసే విన్యాసాలను చూడటానికి చాలా మంది వస్తున్నారు. ఇతను గోడపై చేసే విన్యాసాలు అన్నవి అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. చివరికి ఈ విన్యాసాలను చూసి అందరూ అతన్ని రియల్ స్పైడర్ మ్యాన్ అని పిలవడం మొదలుపెట్టారు. అయితే ముందే చెప్పాను కదా, ఇతను ఎలాంటి సేఫ్టీ లేకుండా కొండలు ఎక్కేస్తాడని. కానీ అతని చేతులు చెమటెక్కకుండా ఉండడం కోసం కేవలం మెగ్నీషియం పౌడర్ని మాత్రమే యూజ్ చేస్తాడు. ఈ విధంగా పర్యాటకులు జ్యోతిరాజును చూడడానికి రావడంతో జ్యోతిరాజ్ పేరు అన్నది సోషల్ మీడియా ద్వారా ఇతర దేశాలకు కూడా రీచ్ అయింది. అయితే ఈ విన్యాసాల ద్వారా కేవలం వారానికి 3000 నుండి 4000 వరకు మాత్రమే సంపాదించే ఈ జ్యోతిరాజ్ ఈ విద్యను నలుగురికి నేర్పేందుకు రాక్ క్లైంబింగ్ శిక్షణను ఏర్పాటు చేశాడు. ఇదే కాకుండా తన ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సాయం చేయడం కూడా మొదలుపెట్టాడు. ఇంకా సూపర్ హీరోస్కి ఏమాత్రం తక్కువ కాకుండా ఇతని విన్యాసాలు ఉంటాయి. ఈ క్లైంబింగ్లో ఇతనికి 9 సార్లు ఎముకలు విరిగాయి.
ఇంకా ఇతని బాడీలో 4 రాడ్లు పెట్టారు. బట్ అయినా సరే ఇతను మాత్రం ఈ క్లైంబింగ్ వదలలేదు. అయితే ఇతని జీవిత లక్ష్యం ఏంటంటే దుబాయ్లో ఉన్న ఎత్తైన బుర్జ్ ఖలీఫాని ఎక్కి భారతీయులకు అన్నతను చాటి చెప్పాలనుకున్నాడు. మన ఇండియాలో ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు, కానీ సపోర్ట్ లేక చాలామంది అక్కడే అయిపోతున్నారు. ఫ్రెండ్స్, మీకు ఇంకోటి చెప్పాలి. అదేంటంటే జ్యోతిరాజ్ బయోగ్రఫీని కన్నడలో ఒక సినిమాని తీశారు. ఆ సినిమా పేరు జ్యోతి అలియాస్ కోతిరాజ్. ఈ సినిమాని 2014 డిసెంబర్ 25న రిలీజ్ చేశారు. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే ఈ సినిమాలో అతనే హీరో. అదేనండి, ఆ జ్యోతిరాజే హీరో. ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఎంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు బాగా నచ్చుంటుంది. ఇంకా మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన తెలుగు గ్యాలక్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కన ఉన్న బెల్ ఐకన్ని ఆల్లో పెట్టుకోవడం వల్ల ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో మరింత మందికి సజెస్ట్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి మంచి రీచ్ కూడా వస్తుంది. మీరు చేసే లైక్ అండ్ కామెంట్ మాకు ఎంతో ఇంపార్టెంట్. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.